హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అండ్ హ్యాపీ ఉగాది ఎవ్రీవన్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఫుల్ ఉగాది స్పెషల్ అనమాట. మీకు ఆల్రెడీ ఇంట్రో చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. ఇంకా మా ఇంట్లో ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. భక్షాలు, ఉగాది పచ్చడి, పులిహోర అండ్ ఆల్ కుకింగ్ అండ్ ఇంకా ఫెస్టివ్ వైబ్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత గుమ్మానికి మామిడాకులతో తోరణాలు ఇంకా ఫ్లవర్స్ కూడా కట్టాను. చూడండి, హానెస్ట్లీ చెప్పాలంటే ఇది చాలా సింపుల్ థింగ్. గుమ్మానికి మామిడాకులతో తోరణాలు కట్టాలి, ఫ్లవర్స్ పెట్టాలి అనేది. బట్ ఫెస్టివ్ వైబ్ మాత్రం ఇమ్మీడియట్గా వస్తుంది. నేను ఇక్కడ ఫస్ట్ భక్షాలు ప్రిపేర్ చేసుకోవడానికి శనగపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్ శనగపప్పు అయితే తీసుకున్నా. ఇది ఫస్ట్ టైం చేయడం నేను. సో ఎక్కువ క్వాంటిటీ చేస్తే మళ్ళీ ఎలా వస్తుందో ఏమో అని టెన్షన్తో ఓన్లీ 1 గ్లాస్ పప్పు నానబెట్టుకున్నా. ఒక 1 or 2 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా రాని వాళ్ళైనా సరే సింపుల్గా ఈ రెసిపీ చూసి చేసుకోవచ్చు. చేయడం చాలా ఈజీ. ఫస్ట్ అయితే అబ్బో ఇది చాలా పెద్ద ప్రాసెస్ కదా అని అనిపిస్తుంది, కానీ చేస్తుంటే మాత్రం చాలా సింపులే కదా అని అనిపించింది. సో పప్పుని ఒక 1 or 2 hours నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని 3 glasses వాటర్ పోసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇంకా 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ అయ్యేలాగా పప్పుని అలానే ఉంచి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం కూడా తీసుకోవాలంటే అంతే క్వాంటిటీతో తీసుకోవాలి బెల్లం కూడా. ఇంకా ఒక ప్యాన్ పెట్టుకొని మనం మిక్స్ చేసుకున్న పప్పుని ఇంకా బెల్లంని రెండింటిని ఇట్లా ప్యాన్లో వేసుకొని అది కొంచెం గట్టిగా అయ్యేదాకా అలా కలుపుతూ ఉండాలి. అంటే అది ఎంత గట్టిగా అవ్వాలంటే మనం పూర్ణం భక్షాలు చేసేటప్పుడు ఆ పూర్ణము ఇట్లా నార్మల్గా మనం లడ్డూలు చేస్తే ఇట్లా ఉండల్లాగా కడుతుంది కదా. సో అలా అయ్యేంత వరకు మనం దాన్ని ప్యాన్లో కలుపుతూనే ఉండాలి. సో ఇంకా నాది పూర్ణం అయితే అయిపోయింది. నేను అది తీసి పక్కకు పెట్టుకున్నా. ఇంకా నెక్స్ట్ ఉగాది పచ్చడి కోసం మ్యాంగోని ఇట్లా పీల్ ఆఫ్ చేస్తున్నా. మ్యాంగో, చింతపండు అవన్నీ ప్రిపేర్ చేసి ఉగాది పచ్చడి కోసం పెట్టుకుంటున్నా. ఉగాది పచ్చడి కోసం ఒక చిన్న క్యూట్ కుండనైతే తీసుకున్నాను. సో నేను ముందు రోజు నైటే దీంట్లో వాటర్ పోసుకొని స్మెల్ రాకుండా ఉండడానికి వాటర్ పోసుకొని పెట్టుకున్నా. సో నెక్స్ట్ డే రోజు ఆ వాటర్ని మొత్తం పడేసి మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నా. ఇంకా ఈ మధ్యకాలంలో అందరూ క్లే పాట్స్ అవన్నీ వాడుతున్నారు కదా కుకింగ్ కోసం. సో వాటిని సీజనింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది నా ఛానల్లో ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను. సో మీకు కావాలనుకుంటే ఆ షార్ట్ వీడియోకి వెళ్ళి ఒకసారి చూడండి.
నేను ఉగాది పచ్చడి కోసం ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. అయినా సరే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఉగాది రోజు తయారు చేసే ఈ పచ్చడిలో 6 రకాల రుచులు ఉంటాయి. తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు. అంటే ఇవి కేవలం ఆ టేస్ట్ మాత్రమే కాదు, అంటే మన లైఫ్లో రియల్ లైఫ్లో జరిగే ఎక్స్పీరియన్సెస్కి కూడా సింబాలిక్గా అందరూ సూచిస్తారు. అంటే ఇది కేవలం ఒక పచ్చడి మాత్రమే కాదు, అంటే మన లైఫ్లో అన్ని రకరకాల అనుభవాలు మనకు వస్తాయి కదా, సో వాటిని కూడా మనం సమానంగా స్వీకరించాలి అనేది దీని మీనింగ్ అనమాట. అంటే మనకు లైఫ్లో సంతోషం వచ్చినా కష్టం వచ్చినా రెండింటిని మనం అంగీకరించాలి అనేది దీని మీనింగ్. ఇంత చిన్న పచ్చడిలో ఎంత మీనింగ్ ఉందో కదా, తెలుసుకోవాలనుకుంటే ఇంకా చాలా ఉంటుంది. ఉగాది పచ్చడి కూడా చేయడం అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా ఏంటంటే భక్షాలు చేయడం స్టార్ట్ చేస్తున్నా. సో ఇది నాకు కొంచెం టఫెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నా, ఎలా వస్తాయో ఏమో అని అనుకున్నా, బట్ లాస్ట్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. చెప్పాను కదా, నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అంటే ఎవరైతే ఒక్కసారి కూడా ట్రై చేయలేదు, రాదు అని అనుకున్న వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం మైదా పిండి, కొంచెం ఇంకా గోధుమ పిండి 2 మిక్స్ చేసుకున్నా. సో అది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే, మీకు హెల్తీగా తినాలి అని అనుకుంటే మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. లేదు మాకు మైదా పిండితోనే టేస్ట్ ఇంకా బాగుంటుంది అని అనుకుంటే మీరు మొత్తం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ కొంచెం అది హాఫ్ ఇది హాఫ్ కలిపి మిక్స్ చేసుకున్న పిండిని. సో మనం పిండి కూడా ఒక 1 అవర్ వరకు ముందే కలిపి పెట్టుకుంటే కొంచెం మంచిగా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట చపాతీ అనేది.
భక్షాలు అయిపోయిన తర్వాత పులిహోర కూడా ప్రిపేర్ చేసుకున్నా. సో ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఒక ప్లేట్లో అరిటాకు వేసుకొని ఇంకా పచ్చడ, పులిహోర, ఇంకా భక్షాలు అన్నీ ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టాను. అండ్ తర్వాత ఇంకా మేము తినడానికి ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకా ఫైనల్గా అన్నీ అయిపోయాయి, భక్షాలు అయిపోయాయి, ఉగాది పచ్చడి ఇంకా అన్నీ దేవుడి దగ్గర పెట్టుకున్న తర్వాత మేము కూడా పచ్చడి తాగాము. అండ్ ఓకే గాయస్, ఈరోజు ఈ వ్లాగ్ ఇక్కడితో ఫినిష్ చేస్తున్నా. మీరు కూడా మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేశారు అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.